ఇక రాయచోటిలో జిల్లా పునర్విభజన సెగలు రాజుకున్నాయి. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు రాయచోటి జిల్లా వాసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాను మార్చొద్దు అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి, రాజంపేట ఈ రెండింట్లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏదుండాలి? జగన్ హయాంలో కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటి నుంచి ఇదే పంచాయతీ నెలకొంది. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మార్చాల్సిందేనని ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇలాంటి టైంలో నిన్న ప్రభుత్వం ముందుకు ఊహించని ప్రతిపాదన వచ్చింది. అదే అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తే ఎలా ఉంటుందా అని. ఇదే అమల్లోకి వస్తే ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలో కలుపుతారు. డిసెంబర్ 31న జిల్లాలపై తుది నోటిఫికేషన్ రాబోతోంది. ఈలోపు అన్నమయ్యపై నిర్ణయం ఉంటుందా లేదా అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఒకవేళ అన్నమయ్య జిల్లా రద్దయితే కొత్తగా ప్రతిపాదించిన 3 జిల్లాలతో కలిపి ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాలు 28 అవుతాయి. రాయచోటి కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను రాజంపేటకు మార్చబోతున్నారన్న ప్రచారంతో ఇప్పటికే అక్కడ ఆందోళనలు భగ్గుమంటున్నాయి. We want